డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం సెకండ్ బిఏ మ్యాక్రో ఎకనామిక్స్లో 4th సెమిస్టర్లో ఉన్నటువంటి ఒక లెసన్. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్, ఎస్ఏ క్వశ్చన్ కింద వస్తుంది. మనకి ఇన్సూరెన్స్ కంపెనీల గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు దాకా మనం బ్యాంకింగ్ సెక్టార్ గురించి, నాన్ బ్యాంకింగ్ సెక్టార్ గురించి 2 ఎస్ఏ క్వశ్చన్లు, ఒక రిజర్వ్ బ్యాంక్ గురించి ఒక ఎస్ఏ క్వశ్చన్, ఇలాగా మనం క్వశ్చన్ ఎస్ఏ క్వశ్చన్ చెప్పుకుంటూ వచ్చాం. ఆ పరంపరలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఏంటి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్. ఈ రెండింటి గురించి మనం తెలుసుకోవాలి. ఈ చాప్టర్, ఈ క్వశ్చన్ పేరు కంపారిజన్ బిట్వీన్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్. ఇది రెండు కలిపి ఇలా అడగచ్చు క్వశ్చన్, లేదంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఎస్ఏ కింద అడగచ్చు, జనరల్ ఇన్సూరెన్స్ ఎస్ఏ క్వశ్చన్ కింద అడగచ్చు, లేదంటే రెండు కూడా షార్ట్ క్వశ్చన్ కింద అడగచ్చు. అంటే మీరు టోటల్ గా మీరు టాపిక్ యొక్క కంటెంట్ గుర్తు పెట్టుకుంటే క్వశ్చన్ ఎలా అడిగినా కూడా మీరు రాయొచ్చు. ఒక్కోసారి ఎప్పుడు అంటే ఎక్కువగా ఎస్ఏ క్వశ్చన్ అడుగుతున్నాడు, ఇది రెండింటికి కంపారిజన్ అడుగుతున్నాడు కాబట్టి నేను కూడా అదే కంటెంట్ తీసుకుని మీకు చెప్తున్నాను. ఒకవేళ మేబీ అవి షార్ట్ క్వశ్చన్ కింద అడిగితే 2 షార్ట్ క్వశ్చన్ కింద కూడా మీరు విభజించి రాయొచ్చు. నేను చెప్పే పాయింట్లు బాగా గుర్తు పెట్టుకుని నోట్స్ లో నేను ఎస్ఏ క్వశ్చన్ కింద చెప్పాను. మీకు ఇచ్చిన మెటీరియల్ లో అది ఎస్ఏ క్వశ్చన్ కింద ఉంది. అది మీరు చదువుకుని చక్కగా ఇది నేను ఇచ్చే ఇప్పుడు ఈ ఆన్లైన్ కంటెంట్ కూడా మీరు తీసుకుని 2 పక్క పక్కన పెట్టుకుని చక్కగా డెవలప్ చేసుకోండి. కాబట్టి ఇప్పుడు సెకండ్ ఇయర్ లో ఈ మ్యాక్రో ఎకనామిక్స్ లో ఈ టాపిక్ ఏంటంటే కంపారిజన్ బిట్వీన్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్. ఏనన్నా అందులో మన ఇంట్రడక్షన్ లో చూసినట్టయితే ఇన్సూరెన్స్ అంటే ఏంటి? అప్పుడు మనందరికీ ఇన్సూరెన్స్ అనేది తెలుసు. ఇప్పుడు మీ నాన్నగారు కానీ ఇంట్లో ఎవరన్నా పెద్దలు కానీ ఏం చేస్తారు, కంపల్సరీ లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకుంటారు. ఇన్సూరెన్స్ అంటే ఏంటి అంటే కలెక్టివ్ బేరింగ్ ఆఫ్ రిస్క్. అంటే రాబోయే ఆపద నుంచి మనల్ని రక్షించుకోవడానికి చేసేదాన్ని ఇన్సూరెన్స్ అంటాం అన్నమాట. అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అంటే తెలుగులో ముందు చెప్పాక నీకు ఈ సైడ్ ఇంగ్లీష్ లో చెప్పి తర్వాత చెప్తాను. ముందు అసలు కంటెంట్ అర్థం చేసుకోండి. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మన జీవితానికి సంబంధించింది, అంటే మనిషి యొక్క జీవితానికి సంబంధించింది. అంటే మనం ఒక ప్రీమియం కట్టి ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్టయితే హఠాత్తుగా కట్టిన వ్యక్తి చనిపోయాడు అనుకోండి, నువ్వు ఎంత లక్షలకైతే పాలసీ చేసావో ఆ పాలసీ అమౌంట్ అంతా ఇచ్చేస్తారన్నమాట. అంటే సెక్యూరిటీ, లైఫ్ సెక్యూరిటీ, అంటే ఫ్యామిలీ, అతను నమ్ముకున్నటువంటి ఫ్యామిలీకి సెక్యూరిటీ కోసం అన్నమాట. అందుకే రిస్క్ ని తగ్గించడం కోసం చేసేది లైఫ్ ఇన్సూరెన్స్. జీవితం బీమా అంటాం తెలుగులో. అది మనకి మీరు కాలేజీకి వచ్చేటప్పుడు మనకి ఎల్ఐసి కనిపిస్తుంది. ఆ ఎత్తు మీదకి వచ్చేటప్పుడు చూడండి, అక్కడ మనకి ఎల్ఐసి అని ఉంటది. అదే ఎల్ఐసి, ఇంక వేరేమీ లేదు. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు ప్రైవేటైజేషన్ వచ్చింది కాబట్టి 1991 నుంచి ఎల్ఐసి అనేది ఇది గవర్నమెంట్ లిమిటెడ్ కంపెనీ. అందుకని గవర్నమెంట్ కాకుండా ఇప్పుడు బజాజ్ అలయన్స్ అని, రిలయన్స్ అని ఇలాగ రకరకాలు వచ్చినాయి. అన్ని కూడా చెప్తాను మీకు, వరుసగా ఉన్నాయి మన దగ్గర. అవి వాటితో పాటు మనకి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఫస్ట్ మొట్టమొదటిది, అది ప్రభుత్వ సంస్థ. కాబట్టి ఆ ఇన్సూరెన్స్ మన ఇంట్లో అందరూ, మీరు మాట వింటారు, ఇంట్లో వినకుండా ఉండరు. ఈ టాపిక్ మాత్రం మన ఇంట్లో ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్ అలాంటి ఇంట్లో మన పదాలు ఉపయోగపడవు తప్ప ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం ఎవరు మాట్లాడరు. కానీ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే జీవిత బీమా గురించి ప్రతి ఒక్కరు మాట్లాడతారు. మీరు ఇంటికి వెళ్ళి అడగండి. ఇంట్లో ఇప్పుడు మీరు క్లాస్ అయిపోగానే మీ ఇంట్లో మీ నాన్నగారిని అడిగితే మీ పేరు మీద కానీ, మీ అమ్మగారి పేరు మీద కానీ, లేకపోతే ఆయన పేరు మీద కానీ కంపల్సరీ లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకుంటారు. అదే గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ లో తక్కువ కట్టించుకోవచ్చు అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ మనం ఫామ్ 16 లో చూపించుకోవచ్చు. ఇది అందుకని లైఫ్ ఇన్సూరెన్స్ దానికోసం కూడా చాలా మంది ఎంప్లాయీస్ కడతా ఉంటారు. కాబట్టి ట్యాక్స్ తగ్గించుకోవడం కోసం. అదొకటే కాదు, ఎలా ఉంటదంటే మనం ఇప్పుడు ఉదాహరణకి ఒక మాస్టర్ ఉన్నాడు, ఆయన ఒక 5 లక్షలకు పాలసీ చేశాడు. పాలసీ చేసినప్పుడు జాగ్రత్తగా వినండి మీకు, అంటే తర్వాత నేను చెప్పి పాఠం బాగా అర్థం అవుద్ది, ఇంట్రడక్షన్ బాగా వినాలి. ఒక వ్యక్తి చేశాడు, 5 లక్షల పాలసీ చేసుకున్నాడు. పాలసీ అంటే ఏంటి, ఇస్తారన్నమాట, ఒక బాండ్ ఇస్తారు మనకి. అది ఎలా ఉంటది అది కూడా మీకు నెక్స్ట్ స్లైడ్స్ లో చెప్తాను, అయినా కానీ ముందు వినేయండి. అది ఎలా ఉంటదంటే నెల నెల కట్టుకోవచ్చు, 3 నెలలకు కట్టుకోవచ్చు, టర్మ్ పాలసీస్ అంటారన్నమాట. 6 నెలలకు కట్టుకోవచ్చు అమౌంట్, సంవత్సరానికి ఒకసారి కట్టుకోవచ్చు. అయితే ఎంత కట్టాలి సంవత్సరానికి అనేది మాత్రం లెక్క ఉంటది. సంవత్సరానికి 5 లక్షలకి 5,000 కట్టాలన్నారు అనుకోండి, 5,000 నువ్వు నెల నెల కట్టేసుకోవచ్చు. లేదంటే 5,000 ఒకసారి సంవత్సరం చివరిలో కట్టుకోవచ్చు, మార్చిలో. ఏమండి, లేదంటే 3 నెలలకు పెట్టుకోవచ్చు టర్మ్, లేదంటే 6 months కి పెట్టుకోవచ్చు, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, హాఫర్లీ, ఇయర్లీ అలా పెట్టుకుని ఆ డబ్బు కడుతుంటాం మనం. సంవత్సరం కడతాం. ఒక 20 సంవత్సరాలు పెట్టుకున్నావు నువ్వు, 20 సంవత్సరాలు ఆ డబ్బు కట్టాలి 5 లక్షలకి. మధ్యలో చచ్చిపోయాడు కట్టివాడు, కట్టిన 3వ నెలలో చచ్చిపోయాడండి.
అంటే అప్పటికి ఎంత కట్టాడు? 3,000 కట్టాడు లేదా 5,000 కట్టాడు. ఒక పాలసీ కట్టేశాడు. 5,000 కట్టేసి చనిపోయాడు అనుకోండి, మరి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కి ఎంత ఇస్తారు అనుకుంటున్నారు? డబ్బు ఎంత ఇస్తారు చెప్పండి? చెప్పు బాబు, నువ్వు ఎంత ఇస్తారు? 5 లక్షలు ఇచ్చేస్తారు. కట్టి 5,000 కానీ 5 లక్షలు ఇస్తారు. అది మాట లైఫ్ ఇన్సూరెన్స్ వల్ల. అందుకు ప్రతి వాళ్ళు అది చేసుకుంటుంటారు. అది ఎలాగైనా చచ్చిపోవచ్చు, అంటే ఆరోగ్యం పరంగా చచ్చిపోకూడదు తప్ప. అందుకే ఎల్ఐసి చేసేటప్పుడు హెల్త్ కూడా చూస్తారు, హెల్త్ సర్టిఫికేట్ కూడా తీసుకుంటారు. అంటే కొన్ని దానికి హెల్త్ చూసుకుంటారు, కొన్నిటికి హెల్త్ లేకుండా చేస్తారు. కాబట్టి ఏదైనప్పటికీ ఎల్ఐసి అనేది ఒక జీవిత బీమా. బీమా అంటే ఏంటంటే రక్షణ. అందులో కరెక్ట్ గా బేరింగ్ ఆఫ్ రిస్క్ అంటున్నాడు కదా, అది మాట లైఫ్ ఇన్సూరెన్స్. మరి జనరల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటండి? దానికి దీనికి తేడా ఏంటి? ఈ జనరల్ ఇన్సూరెన్స్ మన పెద్దాపురంలో ఉందా అంటే పెద్దాపురం లేదు ఆఫీసు. ఎల్ఐసి పెద్దాపురంలో ఉంది. మరి జనరల్ ఇన్సూరెన్స్ ఎక్కడ ఉంది చెప్పండి? జనరల్ ఇన్సూరెన్స్ ఎక్కడ ఉందంటే మన సామర్లకోటలో ఉంది. సామర్లకోట పోస్ట్ ఆఫీస్ దాటాక, స్టేట్ బ్యాంక్ దాటాక శ్రీరామ్ చిట్స్ అని ఉంటుంది. దాని ఎదురుగుండా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుంది. అదేం చేస్తుంది? జనరల్ ఇన్సూరెన్స్ కి లైఫ్ ఇన్సూరెన్స్ కి తేడా ఏంటి అంటే, లైఫ్ ఇన్సూరెన్స్ అనేది పేరులోనే ఉంది, జీవిత బీమా. అది మనిషికి సంబంధించింది, హ్యూమన్ బీయింగ్ కి సంబంధించింది. కానీ జనరల్ ఇన్సూరెన్స్ అనేది వస్తువులకు సంబంధించింది అన్నమాట. సింపుల్, మీరు గుర్తుపెట్టుకోండి, రెండు పదాల్లో. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే జీవిత బీమా, మనిషికి సంబంధించింది. సాధారణ బీమా అంటే జనరల్ ఇన్సూరెన్స్ అంటే అది వస్తువులకు సంబంధించింది. సపోజ్ నువ్వు కారు కొనుక్కున్నావు, కారు యాక్సిడెంట్ అయిపోయి నలిగిపోయింది, రంగులు పోయినాయి, దానికి మనం ఇన్సూరెన్స్ చేసుకున్నాం. ఒక 10 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నాం అమ్మా, అందులో నువ్వు దగ్గర ఒక 50,000 40,000 పెట్టి ఇన్సూరెన్స్ చేసుకున్నావు అనుకో, 1 year లోపల అది దేన్నో గుద్దేసింది, ఒక 50,000 నీకు పెట్టుబడి అయింది, డోర్లోకి ఊడిపోయినాయి, యాక్సిడెంట్ అయిపోయింది. ఆ 50,000 రూపాయలు ఎవరిస్తారంటే నీకు, నువ్వు ఇన్సూరెన్స్ చేసుకున్నావు కదా, వాళ్ళు ఇచ్చేస్తారు అనమాట. నువ్వు కట్టేది ఇన్సూరెన్స్ 30,000 10,000 20,000 ఉంటది, కానీ ఎంత ఇస్తారు? ఇస్తారు. అలాగే ఇక కారు మరీ పిప్పి అయిపోయింది, లారీ గుద్దేసింది, 5 లక్షలు అయింది కారు బాగు చేసుకోవడానికి, 5 లక్షలు ఇచ్చేస్తారనమాట. అంటే నువ్వు చేసుకున్న పాలసీ 1,00,000 రూపాయలకి, కానీ డబ్బు ఎంత ఇస్తారు? 5 లక్షలు ఇస్తారు. కారు మొత్తం వాళ్ళే బాగు చేసి ఇస్తారు. అలాంటి పాలసీనే మనం ఏమంటాం? జనరల్ ఇన్సూరెన్స్ అంటాం. అది ఓన్లీ కారుకేనండి, కారుకే కాదు, ఇంట్లో ఫ్యాన్కి, మన ఇంటికి కట్టుకున్న ఇంటికి కూడా మనం ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఇల్లు కాలిపోయింది, లేదా భూకంపం వచ్చి ఇల్లు పడిపోయింది, లేదా ఏదైనా అయింది, అది అప్పుడు ఇన్సూరెన్స్ ఇస్తారన్నమాట. అదే కాకుండా ఇప్పుడు ఇటీవల కాలంలో మనకి జాయ్ లోకాస్, మలబారు ఇలాంటి కార్పొరేట్ గోల్డ్ షాపులు వచ్చిన తర్వాత గోల్డ్ కూడా ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ఎలాగ గోల్డ్ ఇన్సూరెన్స్? నువ్వు ఒక ఉంగరం కొనుక్కున్నావు, ఒక కాసు పెట్టి 8 గ్రాములు తులం బంగారం పెట్టి, 10 గ్రాములు పెట్టి ఉంగరం కొనుక్కున్నావు. ఆ ఉంగరం దొంగలు దొబ్బేశారు. దొబ్బేస్తే అప్పుడు నీకు జనరల్ ఇన్సూరెన్స్ వాడికి పెట్టుకుంటే మనం ప్రూఫ్లు చూపించుకోగలిగితే ఆ డబ్బులు అడిగి ఇచ్చేస్తారు. చూడండి ఎంత బాగుంది. ఆ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు? షాప్ వాడే ఇస్తాడు మనకి. దానికి కొంత డబ్బు ఎక్స్ట్రా తీసుకుంటాడు, 200 300 లేదా ఒక 500 రూపాయలు ఎక్స్ట్రా కడితే గనక అది పోతే, అంటే పోతుందండి, జీవిత బీమాలో మనిషి చచ్చిపోతాడండి అని చచ్చు ప్రశ్నలు వేస్తే ఎవరు జవాబు చెప్పలేదు. బీమా అనేది ఎలా ఉంటదంటే, నువ్వు తక్కువ అమౌంట్ కడితే ఒకవేళ మేబీ నీకు ఏమైనా ఆపద సంభవించినప్పుడు, మనిషికి సంభవిస్తే వచ్చేది లైఫ్ ఇన్సూరెన్స్, వస్తువులు పోతే వచ్చేది జనరల్ ఇన్సూరెన్స్, అంటే సాధారణ బీమా. చెప్తున్నాను కదా, ఇంట్లో ఉన్న టీవీకి ఉంది ఇన్సూరెన్స్, బంగారానికి ఉంది, ఇంటికి ఉంది, కారుకు ఉంది, మోటార్ సైకిల్కి ఉంది. ముఖ్యంగా లారీలు, పెద్ద పెద్ద లారీలు కొనుక్కుంటుంటారు, అవి యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, వాటికి ఉంటుంది. అలాగే ప్రతి చిన్న వస్తువుకి కూడా మనం ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. దాన్ని ఏమంటాం? జనరల్ ఇన్సూరెన్స్ అంటాం అన్నమాట. అంటే ఫిజికల్ గా ఉండే భౌతిక వస్తువులు చేసేదాన్ని గుర్తుపెట్టుకోండి, నిర్వచనం. భౌతికంగా ఉండేదాన్ని జనరల్ ఇన్సూరెన్స్ అంటాం. అలా కాకుండా మనిషికి, అంటే హ్యూమన్ బీయింగ్ కి చేసేదాన్ని, మేము చచ్చిపోతే కనుక అతనికి ఇచ్చే ఇన్సూరెన్స్ ఏమంటామంటే, బీమాని ఏమంటామంటే లైఫ్ ఇన్సూరెన్స్ అంటాం, అంటే జీవిత బీమా. జీవిత బీమాకి సాధారణ బీమాకి తేడా అది మాట. నెక్స్ట్, డివిజన్ ఆఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్. చూడండి చక్కగా, ఇప్పుడు మనం చక్కగా చూడండి, స్లైడ్ చూడండి. నేను ఇందాక మీకు చెప్పింది ఇక్కడ మళ్ళీ ఇప్పుడు దాకా నేను ఇంట్రొడక్షన్ లో ఏదైతే చెప్పానో అదే కనిపిస్తుంది మనకి ఇక్కడ. చాలా చక్కగా ఉంది స్లైడ్. డివిజన్ ఆఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్. జూమ్ చేయండి బాబు. ఇది డివిజన్ ఆఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్ లో ఇన్సూరెన్స్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందని మనం చూసినట్టయితే, జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్. చెప్పాను కదా 2 రకాలని. చూడండి 2 బాక్సులు, జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్. అంటే సాధారణ బీమా,
జీవిత బీమా. ఇది మన పెద్దాపురంలో మీరు చూడొచ్చు బోర్డు. ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు, బొంబాయి హైదరాబాద్ వెళ్ళక్కర్లేదు. ఈ పాఠం చాలా చక్కగా మీకు ఇంచక్క మీ పక్కనే జరుగుతుంది, చూడొచ్చు. చుట్టూ మీ ఇంట్లో ఉంటాయి. ఇప్పుడు మీరు పాఠం అయిపోగానే నాన్నగారిని అడగండి, మీకు చూపిస్తారు జీవిత బీమా పట్టా. ఆయన పేరు మీద ఖచ్చితంగా ఉండాలి. అది మీ పేరు మీద చేస్తారు, పిల్లల పేరు మీద చేసుకుంటారు, భార్య పేరు మీద చేసుకుంటారు, ఎవరి పేరు మీదనే చేసుకుంటారు. కాబట్టి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి వాళ్ళ ఇంట్లో ఉంటుంది. మరి జనరల్ ఇన్సూరెన్స్ అంటే చెప్పాను కదా, వస్తువులకి చేసేది. అది కారు ఉన్నవాళ్ళు, మోటార్ సైకిల్ ఉన్నవాళ్ళు, ఇంకా భయస్తులు ఉంటే ఇంటికి కూడా చేసుకుంటారు. ఎందుకంటే చెప్పాను కదా ఇందాక, అగ్ని ప్రమాదాలు అవి జరుగుతాయి, మనకి కొంచెం పిరికోళ్ళు ఉంటారు. అలాగే బంగారు షాప్ వాళ్ళు వద్దన్నా కూడా అంటగట్టేస్తున్నారు. ఇప్పుడు బంగారం వాళ్ళు, జ్యువెలరీ ప్లస్ వాళ్ళు, మల్బార్ వాళ్ళు ఇన్సూరెన్స్ ఒక 500 తీసుకుని ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నారు మనకి. అందుకే ఇక్కడ చూడండి, లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటే, ఇంకా దానికి ఇంక మళ్ళీ ఏమి వేరే వేరే భాగాలు ఏమి లేవు. కానీ జనరల్ ఇన్సూరెన్స్ అనేది చూడండి, ఫైర్ ఇన్సూరెన్స్. ఇప్పుడే కదా చెప్పాను, అగ్ని ప్రమాదాలు జరగచ్చు, లారీ కాలిపోవచ్చు, లేదా ఫ్యాక్టరీలు, ఇందాక చెప్పడం మర్చిపోయాను, కోట్లాది రూపాయల ఫ్యాక్టరీలు కూడా జనరల్ ఇన్సూరెన్స్ చేస్తారు. ఒక ఫ్యాక్టరీ కట్టారు, ఇప్పుడు కియా కంపెనీ ఉంది, కియా ఆ కంపెనీ ఉంది, కార్ల కంపెనీ. ఆ కార్ల కంపెనీ ఎన్ని కోట్లది? 2000 కోట్లు అనుకోండి. 2000 కోట్లు దానికి కూడా జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఫైర్ ఇన్సూరెన్స్ చేస్తారు. అంటే సంవత్సరానికి దానికి 10 లక్షలు ఎంతో వాడి కంపెనీ వాడు కడుతుంటాడు. సంవత్సరానికి వాళ్ళు 10 లక్షలు కడుతుంటారు. కియో కార్ల కంపెనీ ఒక యూనిట్ కాలిపోయిందండి, ఒక 100 కోట్ల రూపాయల యూనిట్ కాలిపోతే అందులో దగ్గర ఒక 60% ఎవరు కాంపెన్సేట్ చేస్తారు? ఈ జనరల్ ఇన్సూరెన్స్ చేస్తారు. అలాగే మీరు అప్పుడప్పుడు ఇది వినాలి మీరు జాగ్రత్తగా. అప్పుడప్పుడు చూడండి, పెద్దాపురంలో చెప్పుల నాయుడు గారి షాప్ కాలిపోయింది, ఫైర్ యాక్సిడెంట్ అని పొద్దున్నే న్యూస్ వచ్చేస్తుంది ఈనాడులో. లేకపోతే జగజ్జన్ని ఎలక్ట్రానిక్ షోరూమ్ కాలిపోయింది షార్ట్ సర్క్యూట్ తోటి, లేకపోతే A to Z షోరూమ్ కాలిపోయింది అని వస్తుంది. ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? ఆ షాపు అప్పటి వరకు లాభాలు లేకుండా నష్టాలతో నడుస్తుంటుంది అన్నమాట ఒక సంవత్సరం నుంచి. అప్పుడు షాప్ యజమాని ఏం చేస్తాడు? తెలివితేటలుగా, అంటే మన దేశంలో దేన్నైనా కూడా మనం మోసపూరితంగా ఉపయోగించుకోవచ్చు అనడానికి ఉదాహరణ చెప్తున్నాను మీకు. అంటే ఎంత దారుణంగా జనరల్ ఇన్సూరెన్స్ ఉపయోగించుకుంటారంటే, ఫైర్ యాక్సిడెంట్ విషయంలో ఆ షాప్ కాలిపోయింది అంటారు. మనం అందరూ అయ్యో పాపం ఎంత కష్టపడి షాప్ నడుపుతున్నాడు, పోయింది అనుకుంటాం. కానీ వాడు కావాలని కాల్చేస్తారు. ఫ్యాక్టరీ కూడా అంతే. భరణి ఆయిల్స్ అని ఉంది కట్టమూరులో, ఒక 10 years బ్యాక్. అది మొత్తం కాలిపోయింది. ఎందుకు అలా చేసేసింది? ఆ ఫ్యాక్టరీ కాలిపోయిందంటే ఆ ఫ్యాక్టరీ అప్పుడు లాస్లోకి వచ్చేసింది. ఆడు 10 కోట్లతో ఫ్యాక్టరీ పెట్టాడు, ఆయిల్స్, భరణి ఆయిల్స్, రిఫైండ్ ఆయిల్ అనమాట. ఇది సుధా ఫ్యాక్టరీ లాగా. అది కాలిపోయింది, 10 కోట్లతో పెట్టాడు, నష్టాలు వచ్చేసి 5 కోట్లు పడిపోయింది. అది ఇన్సూరెన్స్ ఎందుకు చేసుకున్నాడు? 15 కోట్లు చేసుకున్నాడు. ఫ్యాక్టరీ కాలిపోతే కంపెనీ ఎంత ఇచ్చింది? అడిగి 12 కోట్లు ఇచ్చింది. అంటే అలా ఫ్యాక్టరీని వదిలేస్తే అడిగి 3 కోట్లు 4 కోట్లు మిగులును. ఇన్సూరెన్స్ చేసుకుని ఫ్యాక్టరీని కాల్ చేసుకోవడం వల్ల ఏంటంటే 12 కోట్లు వచ్చింది. అమ్మయ్య కృష్ణారామ అంటాడు, కృష్ణా జిల్లా వెళ్ళిపోయాడు విజయవాడ ఆ కంపెనీ వాడు. అర్థమవుతుందా మీకు? అంటే ఇన్సూరెన్స్ అలా ఉపయోగించుకున్న కూడా ఉంటారు. అది కరెక్ట్ కాదు నేను చెప్పేది, కానీ అలా చేస్తారు. కాబట్టి ఫైర్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు, షాపులు కాలిపోయినప్పుడు, లాస్ట్ టైం మనకి మనం మట్టేవాళ్ళ మిల్లు ఉంది కదా లలిత, అందులో కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అది కరెక్టా కాదనేది నేను చెప్పకూడదు మీకు ఇలాగా. కాబట్టి అందులో ఏం చేస్తారంటే, డబ్బులు ఎక్కువ రావడం కోసం ఏం చేస్తారంటే యాక్సిడెంట్లు కావాలని చేసుకుంటారు, ఫైర్ యాక్సిడెంట్స్. కాబట్టి ఇందులో ఏమేమి ఉంటాయంటే ఫైర్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ మెరైన్ ఇన్సూరెన్స్ అంటే ఇవి షిప్పులు. కొంతమంది షిప్పింగ్ వ్యాపారాలు చేస్తుంటారు. అంటే కార్గో, ఇప్పుడు ఇక్కడ నుంచి అండమాన్ నికోబార్, ఇక్కడ నుంచి సింగపూర్, ఇక్కడ నుంచి చైనా షిప్పుల్లో వెళ్తుంటాయి. అవి ఏమవుతాయి? ఒక్కోసారి సునామీలు అట్లా చిక్కులు షిప్పులు మునిగిపోతాయి, లేకపోతే అందులోనూ సరుకు అంతా పాడైపోతుంది, కుళ్ళిపోద్ది. చేపలు పట్టుకెళ్తున్నారు, వాతావరణం బాగోక ఒక 10 రోజులు ఉండిపోయింది సముద్రంలో. చైనా వెళ్ళేటప్పటికి అవన్నీ కుళ్ళిపోయినాయి, చేరు పచ్చిరేలు అన్ని. వాటిలన్నిటికీ ఇన్సూరెన్స్ ఎవరు చేస్తారంటే జనరల్ ఇన్సూరెన్స్ లో చేస్తారు. నెక్స్ట్ మెడిక్లెయిమ్. ఈ మెడిక్లెయిమ్ అనేది ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలోను, స్కూల్స్ లోను, కాలేజీల్లోను అన్నిటికీ వర్తిస్తుంది. ఇది అంటే మనకి ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలన్నింటినీ కూడా, అంటే నీకు ఒక సంవత్సరానికి ఒక 5 లక్షలకి ఇన్సూరెన్స్ చేసుకుంటే నీకు, నీ భార్యకి, తండ్రికి, తల్లికి, ఇంట్లో ఎవరన్నా తమ్ముడు పెళ్లి కానీ తమ్ముడు ఉంటే ఆయనకి, అందరికీ ఇన్సూరెన్స్ ఇస్తారు. 5 లక్షల రూపాయలు. అంటే ఏమి ఇచ్చేస్తారండి? ఇంకా సంవత్సరం ఏంటంటే 5 లక్షలు తీసుకొచ్చి చేతులు పెడతారండి అంటే పెట్టరు. నెల జీతంలో 500 కట్ చేసుకుంటారు, లేదా 600 కట్ చేసుకుంటారు. కట్ చేసుకుని ఇచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళ బాబుకి, వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది, ఆపరేషన్ చేశారు, 4 లక్షలు ఖర్చు అయింది అనుకోండి. ఆ 4 లక్షలు ఎవరిస్తారు? ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చేస్తుంది. దాన్ని మెడిక్లెయిమ్ అంటమాట. లేకపోతే ఆడికే యాక్సిడెంట్ కాలింది, హాస్పిటలైజేషన్ అయిపోయాడు, ఆడికి మెడిక్లెయిమ్ లో ఇస్తారు అన్నమాట. అలా నెల మనం దాచుకున్న డబ్బుల నుంచి మనం కట్టుకునేదేమో 5 లక్షలు అయితే మనకి ముందే డబ్బులు ఇచ్చేస్తారు అన్నమాట.
అర్థమవుతుందా మీకు? మనం కట్టేది 2 లక్షలు, కానీ మెడిక్లెయిమ్ అయితే 5 లక్షలకి ఇస్తారు అనమాట. అది కూడా నెల తీసుకుంటారు కాబట్టి మనకి బడ్జెట్ గా అనిపించదు కాబట్టి మెడిక్లెయిమ్. నెక్స్ట్ ఇందాక నుంచి చెప్తున్నాను కదా, మోటార్ వెహికల్స్ అంటే స్కూటర్లు, బండ్లు అన్నిటికీ చేస్తారండి. మస్ట్ అండ్ షుడ్ మాట. ఇన్సూరెన్స్ కదా పోలీసులు పట్టేసుకుంటారు, అది చూసుకోండి. ఇన్సూరెన్స్ అనేది ఏదో నువ్వు నాకు కావాలి అనుకుంటే చేయటం కాదు, అది మ్యాండేటరీ. ఎందుకు మ్యాండేటరీ? అది కంపల్సరీ. పోలీసులు పట్టుకుంటారు ఇన్సూరెన్స్ లేకపోతే. లైసెన్స్ ఇవన్నీ చూస్తూ హెల్మెట్ అన్నిటికన్నా ముందు ఏమడుగుతాడంటే, పోలీస్ పట్టుకున్నప్పుడు మీకు తెలుసో లేదో, బండి పట్టుకున్నా కారు పట్టుకున్నా ఏమడుగుతారంటే మోటార్ వెహికల్ కి ఇన్సూరెన్స్ ఉందా లేదో అని అడుగుతాడు. అలా ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీలు బతికించడం కోసం. అంతేగాని కార్ ఇన్సూరెన్స్ ఉంటే అంటే నిజమే కదా, మరి నిజంగా యాక్సిడెంట్ చచ్చాడు అనుకోండి డబ్బులు వస్తాయి, కార్ పిప్ అయిపోయింది అనుకోండి డబ్బులు వస్తాయి, మోటార్ సైకిల్ పాడైపోయింది డబ్బులు వస్తాయి. కాబట్టి ఇది గవర్నమెంట్ మ్యాండేటరీ చేసింది అనమాట. ఇలా జనరల్ ఇన్సూరెన్స్ అనేది 4 రకాలుగా విడగొట్టచ్చు మనం. ఫైర్ ఇన్సూరెన్స్, మెరైన్ ఇన్సూరెన్స్, మెడిక్లెయిమ్, మోటార్ వెహికల్. లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రం ఒకటే, అది జీవిత బీమా. ఇక లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మనం చూసినట్టయితే, లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ యాజ్ ఏ పర్సన్స్ లైఫ్ అంటే చెప్పాను కదా, వ్యక్తి యొక్క జీవితానికి సంబంధించింది. ఇఫ్ ద పర్సన్ డైస్ ఈజ్ హర్ ఫ్యామిలీ, అంటే స్త్రీ గాని పురుషుడు గాని చనిపోయారు, ఆమె గాని అతడు గాని చనిపోతే, family would receive an amount of money called a sum of money assured, which would help the insured person's family to take care of the financial problems which had arisen from the sudden death of the income earning person. ఎవరైనా డబ్బులు సంపాదించే వ్యక్తి చనిపోతే ఆ ఫ్యామిలీ అందరికి ఇన్సూరెన్స్ డబ్బులు వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ చేయడం కోసం ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఉపయోగపడుతుంది. To get this benefit, he has to pay certain amount of money called life insurance premium to the insurance company every year, every month as per the contract. అదే చెప్పాను మీకు, అన్ని ముందే చెప్పేసాను, ఇందులో ఇంగ్లీష్ లో ఉన్నాయన్ని. అది నెలలో అవ్వచ్చు, 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు. మనం కొంచెం అమౌంట్ కట్టుకుంటూ ఉంటే ఆ వ్యక్తికి అది బీమా కింద పనిచేస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ పే లంప్ సమ్ అమౌంట్ టు ది బెనిఫిషియరీస్ ఆఫ్ ది పాలసీ హోల్డర్ అపాన్ హిస్ డెత్. చనిపోయాక ఆ మొత్తం అమౌంట్ ఎన్ని లక్షలకైతే నువ్వు జీవిత బీమా చేసుకున్నావో ఆ అమౌంట్ ని ఇచ్చేస్తారు. అది లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించింది. మరి జనరల్ ఇన్సూరెన్స్ సంబంధించింది కూడా మనం ఇందాక నేను చెప్పినవి మళ్ళీ ఇందులో ఉంటాయి. అయినా కానీ ఒకసారి పాయింట్స్ ఇవన్నీ మీరు రాయాలి కాబట్టి ఒకటొకటి చెప్తున్నాను. జనరల్ ఇన్సూరెన్స్ ఈజ్ అన్ ఇన్సూరెన్స్ విచ్ ఈజ్ ఆన్ ది అసెట్స్, అంటే ఆస్తుల మీద. మనకు ఉన్న ఆస్తులు చెప్పాను కదా, బండి అనేది మన ఆస్తి, బంగారం అనేది మన ఆస్తి, ఇల్లు అనేది మన ఆస్తి, కార్ అనేది మన ఆస్తి. కాబట్టి ఆ విధంగా మనకి ఇన్సూరెన్స్ అనేది, జనరల్ ఇన్సూరెన్స్ అనేది మనకున్న అసెట్స్ మీద. నెక్స్ట్, దిస్ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ టిపికల్లీ కవర్స్ లాసెస్ కాజ్డ్ బై ది థెఫ్ట్ ఆర్ డ్యామేజ్, అంటే దొంగతనం జరిగిన ఇస్తారు. అలాగే డ్యామేజ్ అంటే అవి పగిలిపోవడం, లేకపోతే యాక్సిడెంట్ అయిపోవడం, ఇలాంటి డ్యామేజ్ ఐడెంటిటీ కూడా అప్పుడు కూడా దానికి ఇస్తారు. ఎవ్రీ అసెట్ హ్యావ్ ఇట్స్ ఓన్ వాల్యూ అండ్ ది హెల్ప్స్ ద ఓనర్ బై గివింగ్ హిమ్ సమ్ రిటర్న్స్. మరి దానికి ఉన్న వాల్యూ బట్టి మనం ముందే నోట్ చేయించుకుంటాం కదా. కారు 10 లక్షలు, 10 లక్షలకి ఇంత ఇన్సూరెన్స్ వస్తుంది అని ముందే చెప్పేస్తాడు. నువ్వు ఇంత కడితే ఇంత ఇన్సూరెన్స్ వస్తుంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అని ఉంటుంది ఇందులో. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే తక్కువ అమౌంట్ కట్టుకోవచ్చు, అంటే మొత్తం అన్నిటికీ ఇవ్వరు. అది మొత్తం కారు పగిలిపోయింది అనుకోండి, 10 లక్షలకి 10 లక్షలు ఇవ్వరు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే తక్కువ ఇస్తారు, 1 లక్ష 2 లక్షలు ఇస్తారు. అలా కాకుండా ఎక్కువ అమౌంట్ కట్టుకున్నావు నువ్వు, డైరెక్ట్ పార్టీ ఇన్సూరెన్స్ కట్టుకుంటే 10 లక్షలకి 10 లక్షలు ఇచ్చేస్తారు, కొత్త కారు వచ్చేస్తుంది నీకు. అలా ఉంటుంది. నెక్స్ట్, సో ఇఫ్ ద అసెట్ ఈస్ డ్యామేజ్డ్ డ్యూ టు సర్టెన్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్, దెన్ ఓనర్ ఆఫ్ ది అసెట్ ఫేసెస్ సమ్ ఫైనాన్షియల్ లాస్. కాబట్టి తనకున్న అసెట్స్ కనుక డ్యామేజ్ అయినట్టయితే దానికి ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది. కాబట్టి వాటిని రక్షించుకోవడానికి జనరల్ ఇన్సూరెన్స్ పనిచేస్తుంది. టు ప్రొటెక్ట్ ది ఓనర్ ఫ్రమ్ ఏ ఫైనాన్షియల్ లాస్ బికాస్ ఆఫ్ ది అసెట్, ద ఇన్సూరెన్స్ పాలసీ ఈజ్ డన్ బై ది ఓనర్. ఓనర్ మనం ఎవరైతే ఈ అసెట్ కి సంబంధించిన ఓనర్ ఉంటాడో వాడికి దానికి సంబంధించిన అమౌంట్ అంతా ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లైఫ్ ఇన్సూరెన్స్, ఇదే మనకి ఇంపార్టెంట్. కంపారిజన్ చేయమంటాడని చెప్తున్నాం కదా. లైఫ్ ఇన్సూరెన్స్ కి జనరల్ ఇన్సూరెన్స్ కి కంపారిజన్ మనం చూసుకున్నట్టయితే, లైఫ్ ఇన్సూరెన్స్ రెండింటికి చూడండి, పట్టిక వేసి చూపిస్తున్నాను మీకు. లైఫ్ ఇన్సూరెన్స్ బ్రింగ్స్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ టు ది లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ బ్రింగ్స్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ది అసెట్. నెక్స్ట్, డ్యూరేషన్ అంటే ఎంతకాలం ఉంటుంది అంటే, లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అంటే దీర్ఘకాలంగా. దీన్ని అంటే ఎప్పుడో చెప్తున్నాం 20 సంవత్సరాలు, ఈ లోపల చచ్చిపోతే అప్పుడు ఇస్తారు. జనరల్ ఇన్సూరెన్స్ అలా కాదు, అది ఆ సంవత్సరానికి నువ్వు కట్టిన డబ్బు 1 సంవత్సరానికి మాత్రమే పనిచేస్తుంది అది. నెక్స్ట్, ప్రీమియం పేమెంట్ ఎలా కట్టాలి. ఏ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఈజ్ యూజువల్లీ పెయిడ్ ఓవర్ మెనీ
మెనీ కాన్సిక్యూటివ్ ఇయర్స్, అంటే సంవత్సరాలు కట్టాలి లైఫ్ ఇన్సూరెన్స్. కానీ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ ప్లాన్స్ రిక్వైర్ టు పే ద ప్రీమియం ఇన్ వన్ టైం బేసిస్, ఒక్కసారి కట్టాలి. ఇది నెల కట్టుకోవచ్చు, 3 నెలలు కట్టుకోవచ్చు, 6 నెలలు కట్టుకోవచ్చు అని చెప్తున్నాను. ఇది అలా కాదు, నువ్వు కట్టాల్సిన డబ్బు అంతా 10,000 అయినా 20,000 అయినా ₹1,00,000 ముందే కట్టేయాలి, సంవత్సరానికి ఒకసారి కట్టేయాలి. నెక్స్ట్ సేవింగ్స్. మెనీ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఆల్సో హ్యావ్ ఏ ఎలిమెంట్ ఆఫ్ సేవింగ్స్. ఇది సేవింగ్ పాలసీ కింద కూడా ఉంటాయి. నువ్వు కట్టుతున్న డబ్బులు అది ఏమవుతాయంటే 20 సంవత్సరాల వరకు నువ్వు చచ్చిపోలేదు. అర్థమవుతుందా మీకు? 20 సంవత్సరాలు చచ్చిపోలేదండి, 5 లక్షల పాలసీ చేసావు, నువ్వు 500 లేదా ₹1,000 కడుతున్నావు. ఆ డబ్బంతా ఎంత అవుతుంది? చివరికి 20 లక్షలు అయ్యేటప్పటికి నువ్వు 4,50,000 4 లక్షలు కడతావు. కానీ నీ చేతికి ఎంత ఇస్తుంది ఎల్ఐసి? 5 లక్షలు ఇస్తుంది. అంటే ఏంటన్నమాట, నువ్వు పొదుపు చేసుకున్నట్టు బ్యాంకులో నువ్వు 4,50,000 కడితే 5 లక్షలు ఇస్తుందంటే 50,000 వడ్డీ ఇస్తుంది అన్నమాట. 20 సంవత్సరాల తర్వాత తక్కువ వడ్డీయే, కానీ నువ్వు సేవ్ చేసుకున్నట్టు అవుతుంది లైఫ్ ఇన్సూరెన్స్. కానీ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ హ్యాస్ నో సేవింగ్స్ కాంపోనెంట్. సేవింగ్ కాదు, నువ్వు ముందు అమౌంట్ కట్టేశాక నీకు యాక్సిడెంట్ అయితే అప్పుడు అమౌంట్ ఇస్తుంది తప్ప, లేకపోతే మళ్ళీ నువ్వు ఈ సంవత్సరం నేను పొద్దుట ఫస్ట్ కట్టాను కదండి ఈ నెలలో జనవరిలో, మళ్ళీ డిసెంబర్ దాకా నాకు ఏమీ యాక్సిడెంట్ అవ్వలేదు కదా, నేను కట్టిన 10,000 నాకు ఇచ్చాడంటే అసలు పైసా కూడా ఇవ్వరాడు. అంటే నువ్వు కట్టేసింది ఇంకా అర్థమవుతుందా? కార్లకు కానీ బళ్ళకి కానీ కట్టింది పోయినట్టే, ఇంకా ఇంటికి కానీ కట్టింది ఇంకా 10,000 కాదు కదా, 1,00,000 కట్టినా రాదు వెనక్కి. ఇది అలా కాదు, నువ్వు కట్టిన డబ్బులు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాడు. 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెట్టుకుంటావు కదా టర్మ్, ఆ తర్వాత నువ్వు కట్టిన డబ్బు సేవింగ్ లాగా వెనక్కి ఇచ్చేస్తాడు. నెక్స్ట్ మెచ్యూరిటీ. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్ రిసీవ్ మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఆఫ్టర్ ది మెచ్యూరిటీ డేట్ ఆఫ్ ది పాలసీ. చెప్పాను కదా, 5 ఏళ్ళు పెట్టుకున్నావా, 10 ఏళ్ళు పెట్టుకున్నావా, 20 ఏళ్ళు పెట్టుకున్నావా, ఆ మెచ్యూరిటీ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆ వ్యక్తికి ఇచ్చేస్తారు. జనరల్ ఇన్సూరెన్స్ ఓన్లీ 1 year. ఈవెన్ దో పాలసీ హోల్డర్ డు నాట్ మేక్ ఏ క్లైమ్, దే కెనాట్ గెట్ బ్యాక్ ఎనీ పార్ట్ ఆఫ్ ది ప్రీమియం పెయిడ్. నువ్వు మధ్యలో నా డబ్బులు నాకు ఇచ్చేయండి, నాకు వద్దు, నేను కారు అమ్మేసుకున్నాను, లేదంటే నా కారు నేను జాగ్రత్తగా కాపాడేసుకుంటాను ముసుకేసి, నా డబ్బులు నాకు ఏమంటే పైసా కూడా వాళ్ళు తిరిగి ఇవ్వరు. పర్పస్ అంటే ఏంటి? పర్పస్ ప్రయోజనం ఏంటి? ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ టు గివ్ అన్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఇస్ ది డెత్ ఆఫ్ ది పాలసీ హోల్డర్. సమ్ ప్లాన్స్ ఆల్సో గివ్ పే అవుట్స్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్టర్ ది మెచ్యూరిటీ ఆఫ్ ది పాలసీ. ఇందాకే చెప్తాను అనుకున్నది. అంటే మనీ బ్యాక్ పాలసీలు అని ఉంటాయి అన్నమాట. అంటే నేను ఇందాక చెప్పాను కదా, 20 ఏళ్ళకి పాలసీ తీసుకున్నాను, 4 లక్షల పాలసీ. అది ఏం చేస్తుంది? 20 ఏళ్ళ కంటే 5 ఏళ్ళు అవగానే ₹1,00,000 నీకు మళ్ళీ తిరిగి బ్యాంకులో వేసేస్తారు. చచ్చిపోలేదు నువ్వు 5 ఏళ్ళలో, అందుకే ఏం చేస్తుంది? ₹1,00,000 వేసేస్తుంది. ఇంకో సంవత్సరం అయింది, 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అంటున్నాను కదా, 5 సంవత్సరాలు అయింది, అయినా చచ్చిపోలేదు, మళ్ళీ ఇంకో ₹1,00,000 వేసేస్తుంది. మళ్ళీ 5 ఏళ్ళు నేను చచ్చిపోలేదు. ఇలా 20 ఏళ్ళు ఉన్నాడు మనిషి, బతికే ఉన్నాడు, లక్ష ఎంత వేసేసింది నీకు? 4 లక్షలు వేసింది. నీ పాలసీ ఎంత? 5 లక్షలు. మళ్ళీ తిరిగి చివరిలో 5 లక్షలు ఇస్తుంది. అంటే నీకు ఎంత బెనిఫిట్? ఇది 4 ప్లస్ అది 5 అంటే 9 లక్షలు వస్తుంది. నువ్వు కట్టింది ఎంత? 5 లక్షలు. నీకు లాభం ఎంత? 4. అలాంటి మనీ బ్యాక్ పాలసీలు వస్తుంటాయి. వచ్చినప్పుడు మనం వాటిని క్యాష్ చేసుకోవచ్చు. ఇక జనరల్ ఇన్సూరెన్స్ ఇస్తే ద పర్పస్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ ఈజ్ మోర్ డైరెక్ట్. ఏ పేమెంట్ టేక్స్ ప్లేస్ ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ లాస్ లైక్ అన్ యాక్సిడెంట్ ఆర్ ఏ థెఫ్ట్. దొంగతనం జరిగినప్పుడు కానీ, యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ ఒక్కసారి అమౌంట్ ఇస్తారు తప్ప నీకు అలాగా పీరియడ్ గా కొంచెం ఇవ్వడం అనేది ఉండదు. ఇందాక చెప్పాను మీకు అసలు లైఫ్ ఇన్సూరెన్స్ అనేవి ఎన్ని ఉన్నాయని చూసుకున్నట్టయితే, ఫస్ట్ లో స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా వరకు, అంటే నిన్న 1990 వరకు మన దేశం ప్రైవేటైజేషన్ అయిపోయి ఎకనామికల్ రిఫార్మ్స్ రానంత వరకు లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటే ఉండేది మనకి. ఆ తర్వాత చూడండి ఎన్ని కంపెనీలు వచ్చేసి, కంట్రిబ్యూటర్స్ ఎన్ని కంపెనీలు వచ్చేసి, ఒకటొకటి చదువుతాను స్పీడ్ గా చూడండి. తర్వాత మీరు వీడియో చూసుకోండి. అలయన్స్ బజాజ్ అలయన్స్ అదొక ఇన్సూరెన్స్ కంపెనీ, అందులో మనం చేసుకోవచ్చు. ఎల్ఐసి కన్నా ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తారండి. చాలా మంది సాఫ్ట్వేర్ వాళ్ళు, లెక్చరర్స్, టీచర్లు అందరూ ఎల్ఐసి కన్నా ఇందులోనే ఎక్కువ దాచుకుంటున్నారు. ఎందుకంటే బెనిఫిట్స్ ఎక్కువ, పాలసీ ఈజీగా ఉంటుంది. గబుక్కున ఇలా యాక్సిడెంట్ అవ్వగానే డబ్బులు ఇచ్చేస్తారు. ఎల్ఐసి అంటే గవర్నమెంట్ సంస్థ కాబట్టి 100 కాగితాలు అడుగుతాడు, ఫోటోలు అడుగుతాడు, ఎక్కడ చచ్చిపోయాడు, ఎలా చచ్చిపోయాడు ఫోటోలు తీసి. అలాగే బజాజ్ అలయన్స్, బజాజ్ కంపెనీ అనమాట, స్కూటర్లు ఉంటుంది కదా ఆ కంపెనీ. అలాగే ఏఎన్పి సన్మార్ ఇన్సూరెన్స్ కంపెనీ, అలాగే బిర్లా సన్ బిర్లా కంపెనీ ఉంది కదా, టాటా బిర్లాలో బిర్లా కంపెనీ అదొక ఇన్సూరెన్స్ కంపెనీ. అలాగే డాబర్ మనం వాడే పేస్ట్ లో ఆ కంపెనీ ఉంది కదా, ఆడు కూడా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టుకున్నాడు, కార్పొరేట్ కంపెనీ. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఆ బ్యాంక్ వాడిది కూడా స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ అని ఆడిది కూడా ఉంది. అలాగే ఐసిఐసి ప్రూడెన్షియల్, ఇది అందరికీ తెలిసింది, ఎక్కడికడితే అక్కడ బోర్డులు, పెద్ద బోర్డులు ఉంటాయి, అది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ. ఇంగువైసియా లైఫ్ ఇన్సూరెన్స్, ఇది కూడా చాలా ఫేమస్.
అంటే ఇందులో బెనిఫిట్స్ ఎక్కువ మంది దాచుకుంటారు. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది గవర్నమెంట్ చెప్పిన కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అంటే ఇది కూడా ప్రైవేటే కానీ గవర్నమెంట్ తో కలిసి మెర్జ్ అయి ఉంటది కాబట్టి దీంట్లో మనకి ధైర్యం అంటే భయం లేదు. ఇందులో ఎక్కడ దాచుకున్నా ఈ కంపెనీ ఎత్తేస్తారేమో అని భయం వేస్తుంది, కానీ ఇందులో భయం ఉండదు. కానీ ఇప్పుడు ఇది కూడా ఎత్తేసి గవర్నమెంట్ ప్రైవేట్ లో కలిపేస్తుంది. త్వరలో అయిపోయింది, సగం కలిపేశారు. ఇంకా త్వరలో మొత్తం ఇది కూడా బజాజ్ అలైన్మెంట్ తో లైఫ్ ఇన్సూరెన్స్ కూడా అంతే. ఏమండి నెక్స్ట్ మ్యాక్స్ ఇది కూడా అస్తమానం మనకి స్టార్ ప్లస్ లోను యూట్యూబ్ లోను అస్తమానం వస్తున్నాయి అడ్వర్టైజ్ పాటల మధ్యలో. మ్యాక్స్ న్యూయార్క్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే చెప్పాను కదండి, ఎప్పుడైతే రిఫార్మ్స్ వచ్చేసినాయో ఇవన్నీ విదేశీ సంస్థలు. ఈ మ్యాక్స్ న్యూయార్క్ అనేది ఆ యుఎస్ అది, వాళ్ళు కూడా వచ్చి మన దేశంలో వ్యాపారం చేసుకుంటున్నారు ఇన్సూరెన్స్ కంపెనీ. అంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. మనం నిజంగా అందులో దాచుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ కన్నా ఎక్కువ డబ్బులు వస్తాయి. దీనికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ మనకు కలిసి వస్తుంది కట్టుకుంటే. కానీ మనకు చాలా వరకు తెలియదు. సిటీస్ లో అది బాగా కార్పొరేట్ సంస్థలు, అదే కార్పొరేట్ నగరాలు ఉన్నాయి కదా, అక్కడ అందరూ దీన్ని బాగా ఉపయోగించుకుంటారు. కోట్లాది వ్యాపారం జరుగుతుందండి ఇందులో. నెక్స్ట్ మెట్ లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్, ఓం కోటక్ గ్రూప్. కోటక్ అంటే తెలుసు కదా మీకు, అది పెద్ద కంపెనీ. మా కోటక్ మహేంద్ర అంటే కార్లు జీపులు ఉన్నాయి కదా, ఆ కంపెనీ వాళ్ళు కూడా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది దానికి. నెక్స్ట్ మనం రోజు డబ్బులు కట్టుకునే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఇది పరమ చెత్త. నాకు ఉన్నాయి అందులో 2 ఇన్సూరెన్స్లు. అందులో ఎప్పుడు దాచుకోకూడదు ఇన్సూరెన్స్, ఎందుకంటే ఏమి ఉండదు అందులో. మనకు వచ్చి బెనిఫిట్ ఏమి ఉండదు, కానీ డబ్బులు మాత్రం సంవత్సరం పోయేటప్పటికి మనకి మెసేజ్లు వచ్చేస్తే కట్టేయాలి. కాబట్టి ఎస్బీఐ లైఫ్కి ఎవరు వెళ్ళకండి, నేను పర్సనల్గా చెప్తాను, గవర్నమెంట్ సంస్థ అయినా. నెక్స్ట్ ఏంటంటే టాటా ది బెస్ట్, టాటా ఏఐజీ లైఫ్ ఇన్సూరెన్స్, అది కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనకి బజాజ్ అలైన్స్ సూపర్, బిర్లా బాగుంటుంది, డాబర్ నాకు తెలీదు, హెచ్డిఎఫ్సి బాగుంటుంది, తర్వాత ఇంగ్ వైశ్య బాగుంటుంది, తర్వాత మ్యాక్స్ న్యూయార్క్ సూపర్ గా ఉంటుంది, మెట్ లైఫ్ ఇండియా కూడా సూపర్, కోటాక్ కూడా బాగుంటుంది, ఎస్బీఐ వేస్ట్, టాటా. ఇవన్నీ నేను చెప్పిన ప్రైవేట్ అయినా కూడా నిజంగా నీకు వెల్ సెక్యూరిటీ. అందుకని కంపెనీ అనేది లాభాలు నడుస్తున్న కంపెనీలు, మన పాలసీకి ఏమీ భంగం జరగదు. నెక్స్ట్ నాన్ లైఫ్ ఇన్సూరెన్సెస్ అనేవి ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా జనరల్ ఇన్సూరెన్స్ లోకి వస్తాయి. జనరల్ ఇన్సూరెన్స్ కార్లకి చెప్పాను కదండి, నీకు అస్తమానం చెప్పలేను. వ్యక్తులకి సంబంధించింది అయితే జనరల్ ఇన్సూరెన్స్, వస్తువులకు సంబంధించింది అయితే నాన్ లైఫ్ ఇన్సూరెన్స్. కాబట్టి అవి కూడా అవన్నీ ఇందాక ఏదైతే చెప్పానో ఆ కంపెనీలన్నీ కూడా ఇవి కూడా చేస్తాయి. సరదాగా ఇది ఒకసారి చూడండి. ఆరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇన్సూరెన్స్ సెక్టర్, అంటే ఈ బీమా సంస్థలు అనేవి ఎలాగప్పటి నుంచి బాగా దీని ఎలా ఉంది, దీని యొక్క డెవలప్మెంట్ అనేది చూసినట్టయితే 1999-2000 డేటా ప్రకారం చూసినట్టయితే 2 state run insurance companies, namely life insurance LIC, general insurance GIC, were the monopoly insurance providers in India. అప్పటి వరకు 2000 వరకు. అండర్ జిఐసి there were 4 subsidiaries: నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ. ఇవన్నీ కూడా ఏంటంటే జనరల్ ఇన్సూరెన్స్ లోకి వస్తాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒకటే కానీ 2000 వరకు. తర్వాత ఈ 4 వచ్చినాయి జనరల్ ఇన్సూరెన్స్ లో. ఇది చెప్పాను కదా మీకు. సావకోటలో ఉన్న కంపెనీ పేరు ఏంటంటే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ. అది బోర్డు ఉంటుంది పైన, మీరు చూడండి. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ మాట. ఈ 3 నేను చెప్పిన నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కాకినాడలోను, రాజమండ్రిలోను, ఈ 4 సంస్థలు కూడా మీరు గమనించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఎల్ఐసి గురించి, అలాగే జనరల్ ఇన్సూరెన్స్, ఈ 2 అంటే జీవిత బీమా అలాగే సాధారణ బీమా, ఈ 2 శాఖల గురించి, రంగాల గురించి డీటెయిల్ గా మీ అందరికీ అర్థమైనట్టు అనుకుంటున్నాను నేను. అయితే మళ్ళీ ఒకసారి స్లైడ్ షో చిన్నగా చక్కగా నీట్ గా నేను దీన్ని ప్రిపేర్ చేసుకున్నాను. కాబట్టి మీరు ఇవన్నీ మళ్ళీ ఒకసారి 2-3 సార్లు ఇది చూస్తే చదవకుండానే మీరు పరీక్ష రాయొచ్చు. ఒప్పు తీరుతాననుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇంత సింపుల్ గా మనం ఏపీపీటీలోనూ చూడలేం. ఎంత నీట్ గా సింపుల్ గా దీన్ని మీకు తీర్చిదిద్దాం. అసలు మీకు ఎల్ఐసి అంటే ఏంటి, జనరల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, అందులో ఏమేమి ఉంటాయి అన్ని చక్కగా పాయింట్ వైజ్ ఇచ్చాం. అలాగే దాని యొక్క గ్రోత్ కూడా చూపించాం. కాబట్టి ఇది మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.